బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. తొందరలో మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఇప్పటి వరకు 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైంది. ఈ 2 ఏళ్లుగా ఇంకా 2 పదవులను అయితే అలానే అట్టుపెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఆ రెండింటితో పాటు ఇక కేబినెట్లో ప్రస్తుతం ఉన్న కొంతమందికి ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే కేంద్ర కేబినెట్లో అయితే తెలంగాణ కేబినెట్లో అయితే మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2 ఏళ్లలో 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది. రేవంత్ రెడ్డి కేబినెట్లో ఇంకా ఖాళీగా 2 పదవులు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికకు ముందు కూడా మహమ్మద్ అజారుద్దీన్కు మంత్రి పదవి అప్పగించింది ప్రభుత్వం. ఇక నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే వారెవరూ కూడా కేబినెట్లో లేరు. దీనికోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఆ జిల్లాలకు సంబంధించిన నేతలైతే ఆశగా ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఇక మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంతమందిని ఇప్పటివరకే కేబినెట్లో ఉన్న కొంతమందికి అయితే ఉద్వాసన పలిక ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. పనితీరు ప్రకారము, వారి సామర్థ్యం ప్రకారము, అదేవిధంగా ప్రజల్లో వారికి ఉన్న ఆదరణ ప్రకారము ఉంచి మిగిలిన వారిని తప్పించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ లిస్టులో చూసుకుంటే కొండా సురేఖపై వేటు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా పొన్నంని కూడా తప్పించి పీసీసీ అప్పగించే బాధ్యతలు ఉన్నాయి అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మొత్తం మీదనైతే మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక కొత్తగా తీసుకునే వారిని మాత్రం ప్రాంతీయ సామాజిక సమీకరణాలు, పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఇక ఆ 2 మంత్రి పదవులతో పాటు ఇక కొత్తగా ఎవరెవరికి అవకాశం ఇస్తారు, ఇప్పుడు ఉన్నవారిలో ఎవరిని ఉద్వాసన పలుకుతారు అనేది కూడా ఆసక్తిగా మారింది. గత కొన్ని రోజుల నుంచి మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకుంటాయి అనుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు కూడా ఈ ప్రచారం జరిగింది. అయితే ఉప ఎన్నిక తర్వాత ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి అనుకున్నారు. ఈలోపు తెలంగాణ పంచాయతీ ఎన్నికల్ని ప్రవేశపెట్టారు. సో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే ఖచ్చితంగా రేపటితో పంచాయతీ ఎన్నికలు అయితే ముగుస్తాయి. ఇక ఆ తర్వాత ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ అనేది జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్పులు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న వారిలో కొంతమందిని అయితే ఇంటికి పంపించేసి కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది.